హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ ఆసరా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి అర్హతలు ఏమిటి, ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, బీడీ కార్మిక పెన్షన్, అదేవిధంగా చేనేత కళ్ళగీత కార్మిక పెన్షన్, ఈ విధంగా 6 రకాల కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్లని అప్లికేషన్ చేసుకోవడానికి ఒక్కొక్క కేటగిరీ పెన్షన్కి ఒక్కొక్క సర్టిఫికెట్స్ అయితే అవసరం ఉంటాయి. కాబట్టి వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా నేను మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే, మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తారీఖు రోజున ఈ యొక్క కొత్త పెన్షన్లని ప్రారంభిస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఉండాల్సినటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఏంటి అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ క్లారిటీగా వివరిస్తాను. వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు, మీరు చివరి వరకు వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే, వృద్ధాప్య పెన్షన్ అప్లికేషన్ చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి, వేరే రాష్ట్రం వారికి అవకాశం ఉండదు. కనీసం 57 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీరికి ఆధార్ కార్డు అనేది ఉండాలి, ఓటర్ ఐడి కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఈ 57 సంవత్సరాల వయసు అనేది ఓటర్ ఐడి కార్డుని ప్రామాణికంగా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇక రేషన్ కార్డు అనేది మీకు కలిగి ఉండాలి. అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్, 1,50,000 లోపు ఇన్కమ్ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్స్ అయితే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. దీనితో పాటుగా మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అనేది కూడా ఉండాలి. ఇది ఎందుకోసం అంటే ఫ్యూచర్లో మీ యొక్క ఖాతాలోనే డబ్బులని వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేసుకునేటటువంటి వారు ఈ యొక్క డాక్యుమెంట్స్ని కలిగి ఉన్నట్టయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక రెండవది, దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ అనేది ఏముండదు, కనీసం 40% పైగా వైకల్యం అయితే ఉండాలి. సదరం సర్టిఫికెట్ కానివ్వండి, యూడీ ఐడి కార్డు కానివ్వండి, ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా సరిపోతుంది. దీనితో పాటుగా ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడి కార్డు ఉండాలి, రేషన్ కార్డు అనేది ఉండాలి, ఆదాయ ధృవీకరణ పత్రం అనేది ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ అనేది కూడా మీరు పెట్టవలసి ఉంటుంది. ఈ విధమైనటువంటి సర్టిఫికెట్స్ కలిగి ఉన్నట్టయితే దివ్యాంగుల పెన్షన్కి అప్లికేషన్ అయితే చాలా ఈజీగా మీరు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మూడవది చూసుకున్నట్టయితే, వితంతు పెన్షన్ కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక్కడ 18 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే మైనర్ అవుతారు. కాబట్టి పెళ్లి అయిన తర్వాత వారి భర్త చనిపోతే వచ్చేటటువంటి పెన్షన్ కాబట్టి 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క భర్త చనిపోయినట్టుగా మరణ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ అనేది కలిగి ఉన్నట్టయితే వితంతు పెన్షన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక చేనేత కళ్ళగీత కార్మికుల పెన్షన్ గురించి చూసుకున్నట్టయితే కనీసం 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డు, సంబంధిత సొసైటీ గుర్తింపు, చేనేత వాళ్ళైతే మీకు చేనేత సంఘం నుండి గుర్తింపు కార్డు అనేది ఉంటుంది, ఆ గుర్తింపు ఉండాలి. కళ్ళుగీత వాళ్ళకి కూడా గుర్తింపు కార్డు అనేది ఉంటుంది, అది ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఇక బీడీ కార్మికుల విషయానికి వచ్చినట్టయితే వయస్సు 50 సంవత్సరాల లోపున్న సరిపోతుంది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు, కార్షిక గుర్తింపు పత్రం, అంటే మీరు బీడీలు చేస్తున్నట్టుగా మీకు పత్రం అయితే గుర్తింపు పత్రం ఉంటుంది కదా, ఆ పత్రం అనేది ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ అనేది కామన్గా అందరికీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొకటి, ఒంటరి మహిళ పెన్షన్ గురించి కనుక మనం చూసుకున్నట్టయితే, ఒంటరి మహిళ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మీ యొక్క గ్రామ పంచాయతీ నుండి మీరు ఒంటరి మహిళగా జీవిస్తున్నట్టుగా ఒక సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికెట్ ద్వారా మీరు ఈ యొక్క బ్యాంక్ పాస్బుక్, ఇన్కమ్ సర్టిఫికెట్, అదేవిధంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు పెట్టేసి మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా
ఈ యొక్క 6 రకాల పెన్షన్స్కి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే దరఖాస్తులని స్వీకరించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి సంబంధిత గ్రామ పంచాయతీ లేదా మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఆన్లైన్ ద్వారా మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ కాలేదు. కానీ ఆఫ్లైన్ ప్రాసెస్ ద్వారా గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైతే ఈ యొక్క దరఖాస్తులను తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు కూడా అప్లికేషన్ చేసుకుంటారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు యూజ్ఫుల్ కంటెంట్. ఇలాంటి లేటెస్ట్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.